30 ఏళ్ళు కూడా నిండకముందే 30 సార్లకు పైగా హాస్పిటల్స్‌కి తిరిగే ఈ జనరేషన్‌కి బాగా హెల్ప్ అయ్యే రెసిపీ ఇది. దీనికోసం వాటర్‌లో 1 కప్పు బెల్లానికి 2 కప్పుల దాకా రాగి పిండిని యాడ్ చేయాలి. బెల్లం కరగగానే ఒక పొంగు వాటర్ వచ్చిన తర్వాత పిండిని యాడ్ చేసి కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయొచ్చు. దానిలో పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి యాడ్ చేసి ఇలా మిక్స్ చేసి కొంచెం చల్లారిన తర్వాత మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్స్‌కి కొంచెం నెయ్యి అప్లై చేయొచ్చు. ఈ పిండిలో కూడా నెయ్యి యాడ్ చేయొచ్చు. యాడ్ చేసి సేమ్ ఇడ్లీస్ ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే వీటిని కూడా ప్రిపేర్ చేయాలి. మినిమమ్ ఒక 20 మినిట్స్ పడుతుంది ఇవి మంచిగా కుక్ అవ్వడానికి. రాగి పిండిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో దట్ బోన్ స్ట్రెంగ్త్‌కి హెల్ప్ అవుతుంది. పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు బాగా తినాల్సిన ఫుడ్ ఇది. కొన్ని బాదం పప్పులని గ్రేట్ చేసేసి ఆ పౌడర్‌ని కూడా పైన యాడ్ చేశాను. ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై లిటిల్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.